తెలంగాణ రాష్ట్రంలోని 27 మంది సభ్యులతో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు కలిసి జేఏసీ ఏర్పడింది. ఇది చాలా మంచి శుభ పరిణామం. గత ప్రభుత్వంలో మనకు ఎన్నో సమస్యలుండి ప్రాబ్లంలో పడి ఏవి కూడా సాధించుకోలేకపోయాం. కానీ ఇప్పుడు అందరూ ఒక సంఘటితమై, అన్ని సంఘాలు ఒక సంఘటితమై జేఏసీ ఏర్పడి, ఆ జేఏసీకి కన్వీనర్గా మారం జగదీశ్వర్ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఏలూరు శ్రీనివాసరావు గారిని తీసుకొని మిగతా సభ్యులందరినీ చేర్చుకొని 27 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో మా పంచాయతీ కార్యదర్శులకు కూడా భాగస్వామి జేఏసీలో కల్పించడానికి మా పంచాయతీ సెక్రటరీలు అందరి తరపున మీకు మీ జేఏసీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఉమ్మడి సమస్యలు ఉద్యోగం అంటే అందరూ జాబ్ హోల్డర్స్ అంటే అందరూ వస్తారు, టోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తారు. కానీ మా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో మా పంచాయత్ సెక్రటరీలకు జరిగినంత అన్యాయము గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు చెప్పుకున్నా కానీ పెడచెవిన పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా ఘోరంగా మా పంచాయతీ కార్యదర్శులు నష్టపోవడం జరిగింది. ఎందుకంటే ఒకే విషయం చెప్తున్నా జగదీష్ అన్న, మీకు ఒకటే చెప్తున్నా నేను, మీరు ఒక్కసారి మేము చెప్పిన కోరిక అనేది న్యాయబద్ధంగా లేకపోతే మీరు ముందు పోకండి. మా పంచాయతీ కార్యదర్శులకు ఏమైందంటే జరిగిన అన్యాయం ఏంటంటే, మాకు గతంలో 7,000 గ్రామ పంచాయతీలు ఉండే, దాని ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ ఉండే, ఆ విధంగా ప్రమోషన్లు అనేవి అందరికీ ఆ 7,000 గ్రామ పంచాయతీల గ్రేడ్లు ఉండడం వల్ల ప్రమోషన్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే జోన్ల సిస్టమ్ చేసేసి జోన్లని మార్చేసి గ్రామ పంచాయతీలను కూడా 12,759 దాకా చేయడం జరిగింది. ఈ 12,759 చేసిన తర్వాత 9,000 మందిని కొత్తగా రిక్రూట్ చేయడం జరిగింది. ఈ కొత్తగా రిక్రూట్ చేసిన వాళ్ళని టోటల్ ఎంతమందిలో అంతమందిని గ్రేడ్ 4లో కూర్చోబెట్టడం జరిగింది. ఈ గ్రేడ్ 4లో కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళని పైకి ప్రమోషన్లు ఇవ్వాలంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో క్యాడర్ స్ట్రెంత్ చేయలేదు. గ్రేడ్ 4లో కూర్చోవడం వల్ల మాకు ఇప్పుడు ప్రమోషన్లు రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు 7 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 7, 10 సంవత్సరాలు చేసినా కానీ ఒకటే క్యాడర్లో ఉన్నారు. గ్రేడ్ 4లో ఉన్నారు, గ్రేడ్ 4లోనే ఉన్నారు, గ్రేడ్ 2లో ఉన్నారు, గ్రేడ్ 2లో ఉన్నారు, గ్రేడ్ 3 ఉన్నారు, గ్రేడ్ 3 ఉన్నారు. ప్రమోషన్లు కారణం ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్ లేదు. ఇక్కడ జిల్లాలు డివైడ్ చేసిన తర్వాత గతంలో ఉన్నప్పుడేమో గ్రేడ్ 1 పోస్టులు పెద్ద జీపీలు గ్రామ పంచాయతీలు ఉండడం వల్ల దానికి సమూలమైన న్యాయం జరిగింది, అక్కడ ప్రమోషన్లు మంచిగా వచ్చినాయి. ఇక్కడ జీపీలు డివైడ్ చేయడం వల్ల ఏమైంది, వర్కింగ్ స్ట్రెంత్ ఎక్కువైపోయింది, జీపీలకు గ్రేడ్లు తీసేసారు. ఇప్పుడు వర్కింగ్ స్ట్రెంత్ పెరగడం వల్ల ఇప్పుడు వర్కింగ్ స్ట్రెంత్ ప్రకారం మా క్యాడర్ స్ట్రెంత్ ఇస్తే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుంది. ఎందుకంటే పాపులేషన్ చేస్తేనేమో పాపులేషన్ ఒక జిల్లాలో ఎక్కువ పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఒక జిల్లాలో తక్కువ ఉంటాయి. తర్వాత ఒకవేళ గ్రామ పంచాయతీ ఆదాయం ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం ఉన్న జీపీలు ఒక డిస్టిక్లో ఉంటాయి. అసలు మహబూబ్ నగర్, నల్గొండ ఇట్లాంటి ఆదాయం తక్కువ ఉన్న జీపీలు ఉంటాయి. ఇక్కడ గ్రేడ్ 2, గ్రేడ్ 1 పోస్టులు రావు, ఎందుకంటే ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి. ఏ రకంగా చేసినా మనకు వర్కింగ్ స్ట్రెంత్ ప్రకారం లేకపోతే మీ యొక్క అందరు కలిసి ఆలోచించి ఏ విధంగా చేస్తే మా యొక్క ప్రమోషన్లు వస్తాయి అన్న ఒకే ఒక ఆలోచనతోటి అందరు ఉద్యోగులకు ఏ విధంగా అయితే ప్రమోషన్లు వస్తున్నాయి, ప్రతి 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ప్రమోషన్లు వస్తున్నాయో అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులకు కూడా ప్రమోషన్లు వచ్చే విధంగా మీరు తప్పకుండా మా యొక్క చిన్న సమస్య ఇది మేము చెప్పుకోలేకపోతున్నాం. మా సంఘాలు గతంలో ఎప్పుడైతే 12,000 గ్రామ పంచాయతీలు చేసినప్పుడే అడగాల్సింది, అప్పుడు అడిగినా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం కాబట్టి దీంట్లో మీరు ఖచ్చితంగా భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి ఎలాంటి మీ కార్యాచరణ పెట్టినా మా పంచాయతీ కార్యదర్శులు 100% మీ వెంట ఉండి మా యొక్క క్యాడర్ స్ట్రెంత్ కోసం అహర్నిశలు ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటారో, ఎలాంటి సహాయ సహకారాలు క్రింది గ్రౌండ్ లెవెల్లో కావాలనుకుంటారో ప్రతి విధంగా మనం కూడా సహకారం అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి నెక్స్ట్ మా కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు 2-3 చిన్న సమస్యలు ఉన్నాయి. వాళ్ళ యొక్క 4 years సర్వీస్ని క్రమబద్ధీకరించి ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎన్ని నోటిఫికేషన్లు వేసినా కానీ ఎక్కడ కూడా 4 ఏళ్ల సర్వీస్ అనేది వాళ్ళకు ప్రొఫెషన్ పీరియడ్గా లేదు, కాంట్రాక్ట్గా లేదు. వాళ్ళు రిటర్న్ టెస్ట్ ద్వారా వచ్చిన తర్వాత 4 సంవత్సరాల కాలాన్ని పరిగణనలో తీసుకొని 2 years కాలాన్ని వాళ్ళకు సర్వీస్కు తీసుకొని 2వ సంవత్సరం నుంచి వాళ్ళ ప్రొఫెషనల్ కాలాన్ని కంటిన్యూ ముందే ప్రొఫెషన్ తీసుకొని తర్వాత 3వ సంవత్సరం నుంచి వాళ్ళకు కంటిన్యూ సర్వీస్
సర్వీస్ని తీసుకున్నట్లయితే, సర్వీస్ బుక్ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క కూడా కోరిక నెరవేరుతుంది. వాళ్ళు కూడా మంచి ప్రతిఫలాలు అందిస్తారు. ఎందుకంటే ఈరోజు పల్లెలు చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటే పంచాయతీ కార్యదర్శుల యొక్క కృషి, వాళ్ళు చేసే కష్టం. ఎందుకంటే మా యొక్క పనులు ఎన్ని ఉంటాయనేది ఇప్పుడు మీకు వీడియో ద్వారా ఇవన్నీ చెప్పలేను. ఎందుకంటే ప్రతిరోజు ప్రతిదినం ప్రతి దగ్గర వస్తుంది. ఎన్ని కష్టాలున్నా ఇలా 7 నెలల నుంచి గ్రామ పంచాయతీలో 7-8 నెలల నుంచి గ్రామ పంచాయతీ నిధులు లేకున్నా కానీ పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మొత్తం తాకట్లు పెట్టుకోరైనా మనకు ఆర్థిక భారం ఉన్నా కానీ చేయలేని పరిస్థితుల్లో కూడా గ్రామ పంచాయతీలు మొత్తము ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా శానిటేషన్ కార్యక్రమంలో కానీ అన్నింటిలో పాల్గొంటున్నాం. కాబట్టి ఒక్కసారి మన ఐకాసా అధ్యక్షుడు జగదీశ్వరరావు గారు ఒక్కసారి ఆలోచించి మా యొక్క చిన్న కోరికను మన్నించి ఇది ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దీని గురించి మీకు క్లియర్గా మీకు కావాల్సిందైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తానికి మా నాయకులందరూ మీ వెంట ఉంటారు. కాబట్టి ఇప్పుడు మసూదన్ అన్న జేఏసీలోకి వెళ్ళారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా నాయకులు కూడా వెళ్తే అందరికీ మా యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు ముందుండి పోరాడితే వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇస్తాం. కాబట్టి మా యొక్క క్యాడర్ స్ట్రెంత్ గురించి ఆలోచించి న్యాయబద్ధమైన కోరిక, ఎవరికి లేని సమస్య, ఏ డిపార్ట్మెంట్కి లేని సమస్య మా డిపార్ట్మెంట్ మా పంచాయతీ కార్యదర్శులకు ఉంది. ఆ ఒక్క సమస్యను తీరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా అన్నీ ఒక యూనిఫామ్గా ఉండి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక హైరార్కీ మెయింటైన్ చేసుకుంటా అందరూ ఒకరిని ఒకరు కలుపుకొని పోతే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని చెప్పేసి మా ఎంపీఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, డిపిఓలు కానీ, డిఎల్పిఓలు కానీ ఎవరైనా ఒక పై స్థాయి వరకు అధికారులు అందరూ మన కోఆర్డినేషన్లో ఉండి అందరి సమస్యను ఉద్యోగ సమస్యగా భావించి అందరికీ సమన్యాయం చేసేటట్టు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోతారని చెప్పి కోరుతున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే మా పిఆర్ డిపార్ట్మెంట్లో స్థానిక సంస్థల సపరేట్ కలెక్టర్ గారు ఉన్నాడు. అదేవిధంగా కలెక్టర్ యొక్క ప్రమోషన్ కూడా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైతే నెక్స్ట్ డిపిఓ తర్వాత సిఇఓ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకే వచ్చే విధంగా పిఆర్ డిపార్ట్మెంట్కి ఆ స్థానిక సంస్థలు, ఎందుకంటే లోకల్ బాడీ కలెక్టర్ టోటల్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినవి ఉంటారు. కాబట్టి దాంట్లో మేమే ఉంటాం. కాబట్టి మాకు సంబంధించిన మొత్తం విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ ప్రమోషన్ వచ్చేది కూడా వీళ్ళకే వచ్చేటట్లు మన పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించినట్లే కలెక్టర్ పోస్ట్ వచ్చే విధంగా మీరు కూడా ఈ జేఏసీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తారని చెప్పేసి దానికి సంబంధించిన ఒక జీవోని కూడా తీసుకొస్తే మాకు న్యాయబద్ధంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.